चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि आइंदा 2 वर्षों में 3000 इलेक्ट्रिक बसें आवाम के लिए दस्तयाब की जाएंगी। उन्होंने ये बात हैदराबाद में एनटीआर मार्ग पर मुनक़िदा अवामी जलसे में कही, जो अवामी हुक्मरानी की कामयाबियों के जश्न का हिस्सा था। उन्होंने बताया कि हैदराबाद को माहौलियाती मसाइल से बचाने के लिए स्क्रैप पॉलिसी मुतारिफ करवाई जाएगी और उसी के तहत इलेक्ट्रिक गाड़ियों के लिए रजिस्ट्रेशन और टैक्स में छूट दी गई है। चीफ मिनिस्टर ने कहा कि बस ड्राइवर्स और कंडक्टर्स को हुकूमत की 6 गारंटी स्कीम्स का ब्रांड एम्बेसडर बनाया गया है। उन्होंने दावा किया कि नुकसान में चलने वाला आरटीसी अब मुनाफे में आ चुका है। चीफ मिनिस्टर ने कहा कि मूसा नदी की सफाई के लिए अवामी ताउन की ज़रूरत है। उन्होंने 1 साल के अंदर उनकी हुकूमत के 55,143 मुलाजिमतें फराहम करने की बात भी पेश की। లోగో అంటే సగర్వంగా చాటుకునే చిహ్నం. నేను నా విభాగం కోసం వియుక్త ధర్మ నిర్వహణ కోసం నిరంతరం కృషి చేస్తాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆశల్ని ఆశయాల్ని తెలంగాణ ప్రజలు సామాన్య ప్రజల సేవలో ఉంటాను అనేది అదిగో టీజీటీడీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క లోగో. మరి అందరూ సగర్వంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం ఇది. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, రోడ్ సేఫ్టీ అవర్ ప్రయారిటీ. రోడ్ భద్రత మా ప్రాధాన్యత అనే ఈరోజు ఆర్టీసీ బస్సులు 3000 ఉన్నాయి. ఈ 3000 బస్సులు దాదాపుగా 90% డీజిల్ మీద నడుస్తున్నాయి. ఈ 3000 బస్సులు డీజిల్తో ఇట్లనే నడుస్తే కాలుష్యాన్ని నియంత్రించలేము. అందుకే రాబోయే 2 సంవత్సరాలలో అన్ని ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించి 3000 ఎలక్ట్రిక్ బస్సులు కొని ఈ హైదరాబాదు నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటుంది. తొందరలోనే 2 సంవత్సరాలు పూర్తి చేసే లోపల 3000 ఎలక్ట్రిక్ బస్సులను కొని